అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో జరిగినటువంటి ఆ ఘటనని నిర్మల్ జిల్లా జనసేన పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అట్లనే ఆ రజక కుటుంబానికి మా జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నా. ఏ యుగంలో ఉన్నాం మనము? ఏ కాలంలో ఉన్నాం? 5G నుంచి 6Gకి వెళ్ళబోతున్నాం మనం. ఈ కాలంలో ఇట్లాంటి ఘటనలు జరగడం ఎంత దౌర్భాగ్యం! కుల వివక్ష. రజకులంటే మీకు నచ్చదా? అరా మీరు రెడ్లయితే ఏందిరా గడిది గుడ్డ? మీకు పెద్ద కొమ్ములు వస్తాయి అరా రెడ్లయితే? ఎవడో నలుగురు చేసిన పనికి, లేదంటే 8 మంది రెడ్లు చేసిన పనికి ఇయ్యాల దేశంలో ఉన్న ప్రతి రెడ్డి మాట పడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అరా మీరు మనుషులరా ఫస్ట్. మీరు రెడ్డి కానీ ఇంకా ఇంకా ఏ కులమన్నా కానీ రా బై, ఫస్ట్ మీరు మనుషులు. మానవత్వం ఇక్కడ ఇంపార్టెంట్. అది లేకుండా బిహేవ్ చేశారు. 2 నెలలున్న పాపని చంపేశారు. రూమ్లో వేసి కొడతారా వాళ్ళను? రూమ్లో వేసి అయ్యా కొట్టద్దు మా ఆయనను, మాకు ఈ పాప ఉంది, కొంచెం ఈ పాప ముఖం చూసన్నా వదిలేయండి అని చెప్పేసి ఆ తల్లి బాధతోటి మీకు ఆ పాపను చూపిస్తే ఆ పాపను తంతే వెళ్ళి గోడకు తగిలి గాయాలయ్యి 2 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చివరికి మరణించింది. ఎంత పెద్ద పాపం అది! ఎప్పుడో మన చరిత్ర పుస్తకాల్లో చదువుకునేటోళ్ళం ఆ కాలంలో ఇట్లా జరిగిందట అని. కానీ ఈరోజు మా కళ్ళెదుట ఇట్లాంటివి జరుగుతున్నాయి. కొంచెమన్నా సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండాలిరా. ఎవడో సర్పంచ్ అటాడు, ఎవడో రెడ్డి. అరా సర్పంచ్వి నువ్వేం చేస్తున్నావు? కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా నువ్వు. నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి ఈరోజు నువ్వు వాళ్ళ కుటుంబాన్ని చిదివి ఎంత అన్యాయం చేసినావు రా. ఎవడో ఆ శ్రీకాంత్ రెడ్డి, ఆ సతీష్ రెడ్డి, ఇంకెవడో తుకారాం రెడ్డి అట, ఇంకొకటి పేరు ఏదో ఉంది. మొత్తానికి రెడ్డి 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 అని చెప్పేసి రాష్ట్రం అంతా మీ రెడ్డిలో ఇజ్జత్ పోతుంది మీరు చేసిన దరిద్ర పనికి. ఇంకొకటి, ఈ రేవంత్ రెడ్డి గారు, అది మీ జిల్లానే కదా, అది మీ జిల్లాలోనే కదా ఘటన జరిగింది. 2 రోజులుగా రాష్ట్రం మొత్తం ఆ ఇష్యూ జరుగుతూ ఉంటే మీ స్పందన ఏది? మీ పార్టీ స్పందన ఏది? మీ ప్రభుత్వ హయాంలో ఇది జరిగినప్పుడు మీరు రెస్పాన్స్ ఏది ఉండాలి కదా. మాట్లాడితే ఎవరికైనా మైనారిటీలకు అన్యాయం జరిగిపోతే మాత్రం ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తావు కదా. మరి ఇక్కడ జరిగిన ఘటనకి ఏది మీ రెస్పాన్స్? ఎందుకు అని అంటే అక్కడ మీ వాళ్ళు ఉన్నారనా? ఆ ఇన్సిడెంట్కి వాళ్ళని కాపాడుతూ ఉన్నారా మీరు? వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, సీఎం స్థాయి వ్యక్తులు, పోలీసులు అందరూ కలిసి వాళ్ళని కాపాడే పనిలో ఉన్నారని. 2 రోజులు అవుతుంది వాళ్ళని అరెస్ట్ చేయరు. ఉల్టా తిరిగి ఈ బాధిత కుటుంబం మీదనే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రట. ఎసుంటి పరిస్థితిలో ఉన్నాం. బీసీలారా మేల్కోండి. ఇక్కడ బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ కానీ ప్రతి ఒక్కరు ముందు మానవత్వంతో మసులుకోండి. ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే స్పందించాలి. అట్లనే వాళ్ళు ఈ ఘటనకు కారకులైన వాళ్ళను అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫున, నా నిర్మల్ జిల్లా జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా.